ఈ మధ్య కాలంలో వరుసగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వార్తల్లోని వ్యక్తి ఎవరు అంటే విజయసాయి రెడ్డి గారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొందరు ముఖ్యులు టార్గెట్గా పాలక పక్షాలు ఒక ఆయుధంగా విజయసాయి రెడ్డిని వాడుతూ ఉన్నారని చాలా సుస్పష్టం. ఏదో కాకినాడ సెజ్జో పోర్టు వ్యవహారానికి అని చెప్పి సిఐడి ఆయన్ని పిలిచి అక్కడికి వెళ్ళి ఇంకేదో లిక్కర్ డిస్కస్ చేసి బయటకు వచ్చి లిక్కర్ విమర్శలు చేసిన దగ్గర నుంచి ఆ కేసులో ఆయనంతకు ఆయన సాక్షిగా మారి మరికొందరి పేర్లు చెప్పి ఆయనకి ఎవరితోనో శత్రుత్వం ఉంది, వాళ్ళని ఇందులో ఇరికించాలి అధికార పక్షానికి మద్దతు పలుకుతూ అని పాపం విజయసాయి రెడ్డి గారు అయితే ఏవో ప్రయత్నాలు గట్టిగానే చేస్తూ ఉన్నారు. అవి ఎంతవరకు సఫలీకృతం అవుతాయో కాలం సమాధానం చెప్పాలి. లిక్కర్ వ్యవహారానికి సంబంధించి ఎవరినో విజయసాయి రెడ్డి గారు గట్టిగా ఇరికించాలని చెప్పి అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఇటువైపు పాలక పక్షానికి కూడా వైసీపీ ముఖ్యులను ఇబ్బంది పెట్టడమే కావాలి కాబట్టి ఆ పని అంతకుముందు వైసీపీలో కీలకంగా ఉన్న వ్యక్తే మనతో సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళదేం పోతుంది, వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా విజయసాయి రెడ్డి గారు మరో ఒక సంచలనమైన ట్వీట్ వేశారు. ఆయన ట్వీట్ ఏమంట, మద్యం వ్యవహారానికి సంబంధించి ఆయన విజిల్ బ్లోయర్ అట, ₹1 అందులో ఏం ముట్టుకోలేదట. మద్యం లిక్కర్ వ్యవహారంలో దొరికిన దొంగలు ఎవరు, వాళ్ళు ఎవరిని ఉద్దేశించి అంటున్నారు? రాజకేశ్ రెడ్డిని, మిథున్ రెడ్డిని వీళ్ళని కలిపా, లేకుంటే ఎవరినైనా కనుక ఈయన మరెవరినైనా టార్గెట్ చేస్తున్నారో తెలియదు. విజయసాయి రెడ్డి గారి ట్వీట్, దొరికిన దొంగలు దొరకని దొంగలు అంటే ఇంకా ఎవరో ఉన్నారని చెబుతున్నారు. ఆయన హింట్లు ఇస్తున్నాడు. దొరికిన దొంగలు దొరకని దొంగలు విజయసాయి రెడ్డి గారి పేరు లాగే ప్రయత్నం చేస్తున్నారట. దొరికిన దొంగలు దొరకని దొంగలు ఆయన పేరు లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారట. అండ్ ఈ లిక్కర్ వ్యవహారాల్లో దొంగలు వాళ్ళ బట్టలు సగమే ఇప్పినారట. సేమ్ అదే మాట అన్నారు. దొంగలు బట్టలు సగమే ఇప్పినారట. వాళ్ళ పూర్తి బట్టలు విప్పడానికి విజయసాయి రెడ్డి గారి సంపూర్ణ సహకారం అయితే అందిస్తారట. మరి ఎవరిని ఉద్దేశించి అంటున్నారు? దొరికిన దొంగలు ఎవరు, దొరకని దొంగలు ఎవరు? మరి ఈయన లోపల విచారణ సాక్షిగా మరి ఎవరి గురించి ఏం చెప్పారో తెలియదు. ఇంకా ఎవరిని మళ్ళీ అది ఖోఖో ఆడేటప్పుడు పరిగెత్తుకుంటూ పోయి నిన్ను ఖో అంటే వాళ్ళు వేయాలి, పరిగెత్తుకుంటూ పోయి ఖో అంటే వాళ్ళు లేవాలి కదా. ఇప్పటికి ఇద్దరిలో ముగ్గురిలో విజయసాయి రెడ్డి గారు ఖో అని అంటున్నారు. రాజకేశ్ రెడ్డి, మిథున్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళను. మరి ఇప్పుడు దొరికిన దొంగలు అంటున్నారు, దొరకని దొంగలు కూడా అంటూ ఉన్నారు. మరి ఇంకెవరికి నెక్స్ట్ ఖో అంటారేమో తెలియదు. అండ్ వాళ్ళ బట్టలు సగం విప్పినారంట. పూర్తి బట్టలు ఇప్పడానికి విజయసాయి రెడ్డి గారి సంపూర్ణ సహకారం అందిస్తారంట. సగం బట్టలు ఇప్పడం అంటే మరి ఆయన షర్ట్ ఒకటి ఇప్పినారేమో. పూర్తి బట్టలు అంటే ఏమేమి ఇప్పాలో నాకైతే తెలియదు. కానీ పూర్తి బట్టలు ఇప్పడానికి విజయసాయి రెడ్డి గారి సంపూర్ణ సహకారం అందిస్తారట. మరి ఇంకా సిట్టుకి చెబుతూ ఉన్నారు, ఇంకా ఎవరో ఉన్నారు, ఇంకా ఉన్నాయి, వాళ్ళకు నోటీసులు వేయండి, వాళ్ళ మీద కేసులు పెట్టండి, నన్ను అడగండి, ఇంకేమైనా కావాలంటే నేను మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను కదా అని విజయసాయి రెడ్డి గారు వాళ్ళకి చెబుతూ ఉన్నట్టున్నారు విచారణ సంస్థలకి. సరే ఏనేం చెప్తారో, వాళ్ళేం తీసుకుంటారో, వాళ్ళేం విచారణ చేస్తారు, మరి ఇంకా దీన్ని ఎందరి చుట్టూ తిప్పుతారో పెడుతున్నాయి కదా తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్ హెడ్డింగ్లు. కింగ్ పిన్ అరెస్ట్ అట, రాజకేశ్ రెడ్డిని ఉద్దేశించి కింగ్ పిన్ అరెస్ట్ అట. మరి కింగ్ ఎక్కడ, కింగ్ ఎప్పుడు అంట. వీళ్ళ దృష్టి ధ్యాస అంతా కూడా అంటే ఏమంటారు, అర్జునుడికి ఒక పక్షి కన్ను మాత్రమే కనిపించినట్లు లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు వీళ్ళకి ఒకే ఒక వ్యక్తి కనిపిస్తారు. సో ఆ వ్యక్తిని ఎలాగోలా బలహీనం చేయాలని చెప్పి వీళ్ళ ప్రయత్నాలు ఏవైతే ఏవో బలంగానే చేస్తూ ఉన్నారు. ఎంతవరకు సఫలీకృతం అవుతారో చూద్దాం.